సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 7 శుక్రవారం తులారాశి వారికి ఈ ఫోన్తో మీ మూడంతా పాడవుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి, జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి జరగబోయే శుభ అశుభ ఫలితాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున ఫోన్ కాల్ ద్వారా ఏ విధమైన సంఘటనలను వీరైతే ఎదుర్కోబోతున్నారో, ఏ వ్యక్తి ఫోన్ చేస్తారో, అలాగే ఆ ఫోన్ ద్వారా వీరికి జరగబోయేటటువంటి పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు కనుక ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులా రాశి చక్రంలోనే అత్యంత ప్రధానమైన రాశిగా గుర్తించబడింది. ఎందుకంటే కనుక ఈ రాశి వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ప్రత్యేకమైన మనసు కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్వభావం కారణంగా ఇతరులను ఊరికినే ఆకర్షించేస్తుంటూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ స్వభావం కారణంగా ఇతరులను ఆకర్షిస్తూ ఉంటారు. వీరి మాట తీరు చాలా చలాకీగా, చురుకుగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ఉత్సాహం, ఉత్తేజం కారణంగా వీరికి స్నేహితులు తొందరగా ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి చుట్టూ ఉన్నవారు వీరితో స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఏ విషయమైనా జరిగితే ఆ విషయంలో ఎక్కువసేపు నిమగ్నమై ఉండలేరు. ఎందుకంటే కనుక వీరికి ఎంతసేపు అయినా సరే ఎదుటివారిని సంతోషపెట్టడం, వీరు సంతోషంగా ఉండటంతోనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బాధలోనూ నిరాశలోనూ ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడరు. అలాగే ఏదైనా ఒక పని మొదలు పెడితే కనుక అది పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎక్కడా కూడా విడిచిపెట్టరు. ఎంతమంది చెప్పినా కూడా, ఆ పనిలో ఎంత కష్టం ఉన్నా కూడా వీరైతే ఆ మాటని ధిక్కరించి వీరైతే పని పూర్తయ్యేంత వరకు ఆ ప్రణాళికని వేసుకుంటూ ఉంటారు. నూతనమైన ఆలోచన విధానాలతో ముందుకు వెళుతూ ఉంటారు. వీరు చేసే పని పూర్తయ్యేంత వరకు కూడా ఏ విషయం కూడా ఎవరికీ తెలియనివ్వరు. గోప్యంగా ఉంచి స్వభావం కలవారు. అలాగే వీరి మనసులో ఉన్న కష్టాన్ని ఎదుటివారికి తెలియకుండా చిరునవ్వుతో ఎప్పుడూ కూడా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల, బంధాల పట్ల ఎక్కువ ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. అలాగే వీరికి స్నేహితుల వర్గంలోనూ, బంధుమిత్రుల్లోనూ చక్కటి పేరు ప్రఖ్యాతులైతే ఉంటాయి. రాజకీయ వర్గంలో కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే అతీంద్రియ విద్యలపై ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు విద్య, వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి నిమిత్తం ఇప్పుడైతే వీరికి సమయం అనుకూలంగా ఉంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా మూడంతా పాడవుతుంది. ఎందుకంటే కనుక ఆ ఫోన్ కాల్ మీ ప్రేమ తాలూకు జీవిత చిహ్నంకి సంబంధించిన వ్యక్తి మీ నుండి ఫోన్ కాల్ చేస్తారు. ఎందుకంటే కనుక తనకున్నటువంటి బాధని, అలాగే తను మీ పట్ల ప్రవర్తించిన తీరుని ఒక్కసారిగా సిగ్గుతో మీ పట్ల క్షమాపణ చెప్పడానికి మీకైతే ఫోన్ కాల్ చేస్తారు. మీరైతే ఆ ఫోన్ తర్వాత మీ మూడంతా పాడవుతుంది. మీరు గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. మీరు మీ మధ్య జరిగినటువంటి సంఘటనలను, అలాగే మీ మధ్య వివాదాలకు కారణమైన వ్యక్తులను, అలాగే సందర్భాలను, అప్పటి పరిస్థితులను ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటారు. మనసంతా నిరుత్సాహంతో, నెమ్మదితో మీరైతే ఎంతో దిగులుగా ఉంటారు. కానీ మీరైతే ఎక్కువ సమయం ఆ వ్యవహారంలో ఉండలేరు. ఎందుకంటే మీ ప్రస్తుతం తాలూకు ఉన్న జీవితం మిమ్మల్ని అయితే సంతోషపరుస్తూ ఉంటుంది. మీకున్నటువంటి అనుకూలమైన ఫలితాలు, మీకున్నటువంటి ఆర్థిక మార్గాలు, అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ, ఆదరణ కారణంగా ఆ జ్ఞాపకాలను, ఆ చిహ్నాలను మీరైతే త్వరగా విడిచిపెడతారు. కానీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీరైతే చాలా నిరాశకి లోనవుతారు. మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి వ్యక్తి గొంతును మరలా మీరు వినేసరికి మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కానీ మీరు ఊహించని విధంగా ఆ వ్యక్తి అయితే మీ వద్ద క్షమాపణ కోరుకుంటారు. చేసిన తప్పుకి ఎంతగానో కృంగిపోతూ పశ్చాత్తాపడుతూ ఉంటారు. కాబట్టి మీరైతే క్షమించి ఒక్కసారిగా ఆ విషయాన్ని మీ మనసులో నుండి తీసివేయడం ద్వారా మీకైతే ప్రశాంతత కలుగుతుంది. జీవితంలో ముందుకు వెళతారు. ఇంతవరకు
వరకు మీ మనసులో ఎవరికీ చెప్పుకొని ఆ గాయమైతే ఇక మీదట ఉండకుండా మీరైతే సంతోషంగా ఉంటారు. మీ ప్రస్తుతం తాలూకు జీవితంలో అన్ని విధాలుగా మీకైతే అనుకూలంగా ఉంది. రాజకీయ ప్రవేశం అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు చక్కటి ప్రమోషన్స్ తో మంచి మంచి ఉద్యోగాలను అయితే దక్కించుకోబోతున్నారు. ఇటువంటి మంచి అవకాశాలన్నీ కూడా ఈ రాశి వారికి దక్కబోతున్నాయి. అనుకూలమైన వాతావరణంతో ఆర్థిక ధనలాభం కలగబోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.